ఇవాళ అన్నా చెల్లెళ్లు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాసేపట్లో ఆర్మూర్లో బహిరంగ సభ జరగనుంది. దాదాపు 40,000 మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అన్నా చెల్లెలు కేటీఆర్, కవిత పాల్గొనే ఈ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఆర్మూర్లో కేటీఆర్, కవితల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభ దగ్గరకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతున్నారన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని తెలిపారు. జనహిత ప్రగతి సభను విజయవంతం చేస్తా ఉంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి సుమతి ఫేస్ టు ఫేస్. జనహిత ప్రగతి సభ ఈరోజు ఆర్మూర్లో జరుగుతోంది. ఆర్మూర్ అంతా కూడా గులాబీమయంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు ఇక్కడ శ్రమిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే. మాట్లాడదాం వారితోటి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఒక 6 రోజులుగా మీరు ఇదే కార్యక్రమానికి సంబంధించి పాటుపడుతూ ఉన్నారు. అండ్ దీన్ని విజయవంతం చేయాలని డైరెక్టర్ ఎంపీ గారు కూడా చెప్పారు. సో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేశారు? చాలా బ్రహ్మాండంగా ఈ జనహిత ప్రగతి సభ ఏదైతే ఉందో గడిచిన 32 నెలల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆర్మూర్ ప్రాంతానికి వచ్చి మొదటి సభలో అనేక కార్యక్రమాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్, వాటర్ గ్రిడ్ మొదటి ఇనాగ్రేషన్ ఈ ప్రాంతంలో జరిగింది. గతంలో మొదటి అసెంబ్లీ టికెట్ ఈ ప్రాంతం నుంచి ఇవ్వడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత మొదటి గులాబీ జెండా పచ్చ ఇంకు సంతకం వచ్చింది ఆర్మూర్ ప్రాంతం నుంచి. అట్లాంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతంలో గడిచిన 32 నెలల్లో మా ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాత అయినటువంటి వారు అనేక పథకాలను ప్రకటించారు. 2 బెడ్రూమ్ల ఇల్లు పథకాన్ని అంకాపూర్ గ్రామం నుంచి ప్రకటించారు. ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్లు ఇస్తామని చెప్పి ఆర్మూర్ నుండి ప్రకటించారు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామని ఇదే వేదిక ఏదైతే గౌరవనీయులు ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు వచ్చి అటెండ్ అవుతారో అదే వేదిక ఉన్నటువంటి సభలో చెప్పడం జరిగింది. ఆ యొక్క సభలో చెప్పినటువంటి 109 అంశాలను చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు 212 జీవోల ద్వారా మరి ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చినారన్న విషయాన్ని, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ మన గౌరవనీయులు కేసీఆర్ గారు అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ గౌరవనీయులు మన ఐటీ శాఖ మంత్రివర్యులు. ఒకవైపు మాస్, మరొక వైపు పాస్. అమెరికా నుండి ఆర్మూర్ వరకు ఇవాళ ఆర్మూర్కి వచ్చి అమెరికాలో ఆంగ్లంలో మాట్లాడి ఆర్మూర్లో రైతులతో అడ్డకాడ మాట్లాడే సత్తా ఉన్న క్లాస్ అండ్ మాస్ లీడర్ ఈ దేశంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇవాళ వేలాది మందితో 3,000 బైక్లతో ర్యాలీ తీయబోతా ఉన్నాం. దాదాపుగా మొట్టమొదటి బహిరంగ సభ. ఇంకో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే కవిత, కేటీఆర్ ఇద్దరు ఒకే సభ మీద ఉన్నారు. ఇంకా ఇప్పటికే 6 కోట్ల నిధులు మంజూరయ్యాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇంకా ఏమన్నా కావాలనుకుంటున్నారా నిజామాబాద్ వాసులు? ఏమనుకుంటున్నారు ఆర్మూర్ వాసులు ప్రత్యేకంగా? గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు మరియు పట్టణ శాఖ మంత్రివర్యులు ఎవరైతే కేటీఆర్ గారు ఈ రోజు రాయబోతున్నారు, ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మా స్మైలీ లీడర్, మా డైనమిక్ లీడర్, యూత్ ఐకానిక్ లీడర్ గారు ఇలా వస్తా ఉన్నారు. ఖచ్చితంగా గతంలో మేము అనేక సభల్లో చెప్పేది, మా ఎంపీ కవిత గారు ఇక్కడ మేమున్నాం, మా ప్రజలంతా వస్తే సభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు సాక్షిగా, అయ్యా మా ప్రజలు 30,000 మంది వచ్చారు, వారొచ్చి నన్ను అడుగుతా ఉన్నారు, నేను పోయి మా ఎంపీ కవితక్కని అడుగుతా, మా అక్క పోయి వారి యొక్క బాపును అడుగుతుంది, వరాలు జల్లుతాయి అనగా గతంలో దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా మా యూత్ ఐకానిక్ లీడర్ ఎవరైతే కేటీఆర్ గారు వస్తా ఉన్నారో, ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ లీడర్ వస్తా ఉన్నారు. కాబట్టి వారు కూడా అనేక వరాల జల్లు ఇస్తారు. ఎందుకంటే మరి మేము ఈ ప్రాంతం నుంచి మా ప్రజలు మమ్మ అడుగుతారు, మేము పోయి మా అక్కను అడుగుతాం, అక్క పోయి అన్నను అడుగుతుంది. కాబట్టి ఈ సభలో డైరెక్ట్ గా వేదిక మీద అడిగేస్తారా? గతంలో మా కవితక్క వాట్సాప్లలో అడిగేది, మా కవితక్క ఫేస్బుక్లలో అడిగేది, మా కవితక్క ఈమెయిల్లలో అడిగేది మా అన్నని, మా రామన్నని. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా అడిగేది. కానీ ఇవాళ ఒక వేదికపై అన్నా చెల్లెల మధ్యలో ఇంకో తమ్ముడు మధ్యలో జరగబోతున్న వరాల జల్లు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కురుస్తుంది. మా మున్సిపాలిటీ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 119 నియోజకవర్గాల్లో లేని విధంగా అభివృద్ధి చెందబోతుంది. ఇంకొక ముఖ్య శుభవార్త కూడా, గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ మొట్టమొదటి పథకాన్ని ఆర్మూర్ ప్రాంతంలో 150 కోట్లతో ప్రారంభించారు. 9,500 నల్లాలు ఇప్పటికే ఫిట్ అయిపోయినాయి. గతంలో గ్రామాలను మరి గ్రామాల ప్రాంతాల రోడ్లను మరి మంచినీళ్ళని ఇస్తాను ఆ శాఖ నిర్వహించినటువంటి ఐటీ మంత్రి వర్యులు, గ్రామాల్లో నీళ్లు మాస్ లీడర్, ఇలా పట్టణాలు ఐటీ శాఖ మంత్రి
పాస్ట్ లీడర్ గా పట్టణానికి ఒక నెల రోజుల్లో కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం. 9,500 నల్లాలు ఇప్పటికీ ఫిట్ అయిపోయినాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంట్లో మా అక్క చెల్లెలందరికీ ఆర్మూర్ పట్టణంలో నీళ్లు ఇస్తాం. కాబట్టి అట్లాంటి నీళ్లు ఇవ్వడానికి మా అన్న ఇయ్యాల వస్తుందని చెప్పి మేము భావిస్తాను. వాటితో పాటు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. వారు మేము అడిగినట్టుగా దాదాపుగా 30 పై చిలుకు పనులు ఇస్తారని చెప్పి అనుకుంటాం. మా యొక్క సెంటిమెంట్ ఉంది 6-3 అంటే 9, మరి 90 కోట్ల పైన నిధులు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైట్, ఇప్పుడైతే 6 కోట్లకు సంబంధించి డ్రైనేజ్ అండ్ రోడ్లు శాంక్షన్ అయితే గతంలో మీరు అన్నట్టుగా అదే వేదిక మీద కేసీఆర్ గారు మార్కెట్ యార్డ్ ఏసీ చేస్తామన్నారు, బీటీ రోడ్ శాంక్షన్ అన్నారు. వీటికి సంబంధించి ఇంకా ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ప్రధానంగా ఆ దినం వచ్చి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి సెంటిమెంట్ మొదటి అసెంబ్లీ సీట్ ప్రకటించింది. కాబట్టి ఈ ప్రాంతం నుంచే మొదటి అడుగు పెడతాని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చిన జీవోలన్నీ ఇప్పటికే వచ్చినాయి. అంకాపూర్కు 100 కోట్ల రూపాయలు పైన వచ్చాయి. 150 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రారంభించుకున్నాం. రెవెన్యూ డివిజన్ మొట్టమొదటి రెవెన్యూ డివిజన్ జీవో తెలంగాణలో మాదే ఇచ్చాడు. మొట్టమొదటి 100 పడకల ఆసుపత్రి ఏకైక జీవో మాకే ఇచ్చాడు. వాటితో పాటు సిద్దులగుట్టకు 5 కోట్లు ఇచ్చాడు. నిజామాబాద్ టు ఆర్మూర్ 114 కోట్ల రూపాయలతో ఆ నిధులను మంజూరు చేయించాడు. హైదరాబాద్ నద్దేపేట నుంచి ఆదిలాబాద్ కు వెళ్లే బ్రిడ్జ్ 110 కోట్లతో మంజూరయ్యింది. వాటితో పాటు మండల హెడ్ క్వార్టర్ టు ఆర్మూర్ టు నందిపేట టు మాక్లూరు రోడ్లన్నీ అయిపోయినాయి. ఇప్పటికీ ఆలూరు బైపాస్ రోడ్ అయింది. ఆర్మూర్ ఆర్టీసీ బైపాస్ రోడ్ చరిత్రలో 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా అయిపోయినాయి. ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ ఆ రోజు చెప్పినట్టుగా అనేక జీవోల ద్వారా మనకు డబ్బులు ఇచ్చారు. పనులు కూడా కంప్లీట్ దశలో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే అవన్నీ ప్రారంభించుకున్నాం. వారి యొక్క వారసుడిగా ఇవాళ గౌరవ మా ఐటీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు ఇక్కడ వస్తా ఉన్నారు. మరి ఒకే వేదికపై ఒక అక్క అన్నని డైరెక్ట్ గా అడగబోతా ఉంది. TV9 లైవ్ లో ప్రజలంతా చూడబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా అడిగారు. ఈ రోజు డైరెక్ట్ గా అడుగుతారు. కాబట్టి తెలంగాణలో ఒక సంస్కృతి ఉంటది. ఇంటి ఆడపరిచి అడిగితే చెల్లెలకి అన్న ఏదైనా రాసి ఇవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఆర్మూర్ మున్సిపాలిటీకి అన్ని రాసిస్తాడని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, ఇది ఆర్మూర్ ప్రజల విశ్వాసం. చెల్లెలు అడిగితే అన్న తప్పకుండా చేస్తారు అన్న ఆశాభావం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇలాంటి బైక్లు దాదాపు 3,000 బైక్లు ఇప్పుడు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మహిళలు బోనాలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. గీత కార్మికులు అలాగా లంబాడ మహిళలు కూడా కేటీఆర్ కి స్వాగతం పలకడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. స్వయంగా ఎమ్మెల్యే గారు దగ్గరుండి అహర్నిశలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాటుపడుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్ తో సుమతి, నిజామాబాద్, ఆర్మూర్ నుంచి.